జై భారత్ కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మోటకట్ల శ్రీనివాసరెడ్డి, సభ్యులచే ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని చూద్దాం. మరి ఈ కార్యక్రమానికి నిరంతరం దేవ ధర్మ కార్య ఆచరణ యోగ్యత సిద్ధిరస్తు తథాస్తు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మన జిల్లాలోనే పెద్ద మొత్తంలో మన ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ గారు చిన్న గుళ్ళకి పెద్ద గుళ్ళకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. అంతేకాకుండా నిన్ననే మన అమరావతిలో ముఖ్యమంత్రి గారు రథోత్సవంలో కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు తిరుపతి లడ్డును కల్తీ చేశాయి. అదేవిధంగా రామతీర్థంలో రాముడి తలని నరికేసే పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణకి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ, మన లౌకిక ప్రభుత్వం అన్ని మతాల్ని గౌరవిస్తూ మత విశ్వాసాలని కాపాడుకుంటూ ముందుకెళ్తాం. అంతేగాని ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ఆయన నేను ఈ మతం మీద విశ్వాసం సంతకం పెట్టని చెప్పేసి వెళ్ళాడు. అలా కాకుండా అన్ని మతాలని గౌరవించుకుంటూ దేవాలయాలు ఆ మత ఆచారాల అభివృద్ధిని మనం కట్టుబడిన తెలియజేసుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఇస్తామన్నారు. మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగింది. వెలిగొండ నీళ్ళు ఇస్తామని చెప్పిన తొందరలో కొద్ది నెలల్లోనే మీరైతే రోజులు లెక్కేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖున మనం వెలిగొండ నీళ్లు ఇచ్చే పరిస్థితి చేస్తాం. గతంలో లాగా ఏదంటే నీళ్లు లేని బావులో దిగినట్టుగా నీళ్లు లేకుండా చప్పట్లు కొట్టి మోతం మోగిస్తే అక్కడ ఒక ఆయన గెలిచి అసెంబ్లీకి రాడు, గోల్ చేస్తాడు, ఏదైనా మాట్లాడడానికి వచ్చి ఒక వీడియో కోసం మాట్లాడితే బయటకు వదులుకుంటాడు. అలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయం చేసుకుంటూ ఈరోజు